హలో హాయ్ అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, నేను మీకు రాయపేట అస్లాం షేక్. అస్లాం స్టూడియోస్లో ఈరోజు మన ముఖ్య అతిథిగా షేక్ ఖలీల్ గారు రావడం జరిగింది. అస్సలాము అలైకుం సార్, వెల్కమ్ టు అస్లాం స్టూడియోస్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నిజంగా ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే కన్నా ఈరోజు మీకు ఇంటర్వ్యూ చేయడం రావడానికి కారణం ఏంటంటే కన్నా ఏదైతే సోషల్ మీడియాలో మీ పైన ట్రోలింగ్ జరుగుతూ ఉందో దానిపైన అది ఎంత వాస్తవం ఉంది అందులో అనే విషయాలు తెలుసుకుందామని ఈరోజు మన అస్లాం స్టూడియోకి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మహామారి మంది వచ్చినందుకు ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ సార్, మనము మీ పూర్తి పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలు తెలుసుకుందాం. మీ పూర్తి పేరు ఏంటి? మీరు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన అస్లాం స్టూడియోలో నాకు ఇన్వైట్ చేసిన మన అస్లాం షేక్కి, రాజంపేట అస్లాం షేక్కి మరియు ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. నా పేరు షేక్ ఖలీల్ బాషా. ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య ఉమ్మడి జిల్లా అయిన రాజంపేట నియోజకవర్గమైన నందలూరు మండలమైన గొల్లపల్లి గ్రామానికి నేను చెందినవాడిని. గొల్లపల్లిలో నేను ఒక చిన్నప్పటి నుంచి అక్కడనే, అంటే పుట్టిన ఊరు మనది టంగుటూరు. గొల్లపల్లిలో మా నాన్నవారు వచ్చేసినాక అక్కడనే నా ఒక చిన్నతనం అక్కడనే గడిచినది. అక్కడి నుంచే ఇప్పటికి కూడా అక్కడనే ఉన్నాం మనం. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. మీరు చదువుకునేదంతా కూడా గొల్లపల్లిలోనా, నందలూరులోనా? మనం చదువుకున్నది గుబ్బిళ్ళ శంకర మెమోరియల్ హై స్కూల్లో. అక్కడ 10th క్లాస్ వరకు చదివినాము. దాని తర్వాత మళ్ళీ రాజంపేటలో ఇంటర్ వరకు చదివినాము. ఇంటర్ అయిపోయిన తర్వాత మనము అక్కడనే ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కువైట్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు దాదాపు గల్ఫ్ దేశమైన కువైట్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 2000లో కువైట్కి వచ్చినాను. అక్కడ నుంచి 2002 వరకు కువైట్లోనే ఉన్నాను. కొన్ని ఇక్కడ నాకు కొంత అన్కంఫర్టబుల్ ఫీల్ అయినందుకు నేను కువైట్ సాలిడ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయినాను. 2003లో పెళ్లి చేసుకున్నాను నేను. మళ్ళీ 1.5 సంవత్సరం అక్కడనే ఉన్నాను. మళ్ళీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వలన, కొన్ని మీకు తెలిసిన ఫైనాన్స్ దాని వలన మళ్ళీ నేను 2004 కువైట్కి రావడం జరిగింది. 2004 నుంచి 2015 వరకు ఒకటే కంపెనీలో పనిచేశాను. ఏ కంపెనీ సార్ మీరు పనిచేసింది? అప్పుడు వచ్చేసి మురూజ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ గ్రూప్ అని చెప్పేసి ముబారకియాలో ఉన్నింది. అక్కడ 2015 వరకు పనిచేశాను నేను. 2015లో అల్సాయర్ కువైట్ అల్సాయర్ గ్రూప్లో జాయిన్ అయినాను. యాజ్ ఒక అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయినాను. ఇప్పుడు వచ్చేసి అక్కడనే ఇంతవరకు కూడా పనిచేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్ సార్. గల్ఫ్ దేశంలో కువైట్ వచ్చి ఒక మంచి ఉన్నత స్థానంలో మీరు ఉండడం నిజంగా గర్వించదగ్గ విషయం. థ్యాంక్ యూ. అదేవిధంగా మనం చూసుకుంటే కన్నా నేను స్టార్టింగ్ చెప్పడం జరిగింది, సోషల్ మీడియాలో ఈ మధ్య మీ గురించి ఎక్కువగా ట్రోల్స్ రావడం కానీ, పోస్టులు పెట్టడం కానీ చూస్తున్నాము. దాని గురించి చెప్పవే ముందు ముఖ్యంగా మీరు ఫస్ట్ ఒక మక్కా వెల్ఫేర్ సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేసినారు? అసలు ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది? దాని యొక్క విధి విధానాలు ఏంటి? మనం లాస్ట్ 2 years ముందు ఇది మక్కా వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి మనము నిర్మించినాము. బట్ రిజిస్టర్ కాలేదు. ఇది రిజిస్టర్ వచ్చేసి మనం లాస్ట్ ఒక 1 year ముందు రిజిస్టర్ చేసినాం అనమాట. మన నందలూరులోనే గొల్లపల్లి గ్రామానికి మక్కా మసీద్, మా ఊరి మసీద్ పేరు, దానిపైన మనము చేసినాం అనమాట. ఈ యొక్క మక్కా వెల్ఫేర్ సొసైటీ క్రియేట్ చేసింది నాతో పాటు ఒక 5 మంది 6 మంది మనం స్టార్టింగ్లో చేసినామన్నమాట. అందులో విధి విధానాలు ఏమనంటే, మన ఊరిలో ఏమైనా సమస్య, ఏమైనా అవసరము, ఎవరికైనా ఏమైనా అవసరం పడింది, అలాంటివి మంచి కార్యక్రమాలు, మసీద్కి ఏమన్నా తఖాజా అంటే అదే అవసరం ఏమన్నా పడింది, వాటి గురించి కానీ, మద్రసా గురించి కానీ, మన ఊరి పిల్లల గురించి కానీ, మన ఊరి పిల్లల విద్య గురించి కానీ, మన ఊరిలో ఉండే ఒక నిరుపేద కుటుంబాలకు సహాయం చేసే విధంగా కానీ, అదేవిధంగా కువైట్లో మన మక్కా వెల్ఫేర్ సొసైటీ పెద్ద టీం ఉండదు. ఇక్కడ మొత్తం 110 మంది దాకా గొల్లపల్లి వాసులు ఇక్కడ ఉంటున్నారు. వీటికి అన్నిటికీ మనము ఏదో ఒక మంచి చేయాలి, రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏమన్నా సమస్య వస్తే మేమందరం కలిసి ఒక యూనిటీగా
ఏమైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మక్కా వెల్ఫేర్ సొసైటీ స్థాపించడం జరిగినది. ఓకే. స్థాపించినప్పటి నుంచి మనము చాలా మంచిగా చేస్తున్నాం పని. ఏదైతే మక్కా వెల్ఫేర్ సొసైటీ మీరు ఏర్పాటు చేసి అనేక మంది సేవలు అందిస్తున్నారు, ఇది కేవలం ముస్లిం కమ్యూనిటీకి మాత్రమేనా, లేదంటే కానీ మీ గొల్లపల్లి అందరికీ ఇది వర్తిస్తుందా? ఈ మక్కా వెల్ఫేర్ సొసైటీ అనేది మన నందులూరు మండలమైన గొల్లపల్లికి మాత్రమే మక్కా వెల్ఫేర్ సొసైటీ అనేది మనం క్రియేట్ చేసింది. ఓకే. ఇంకొక విషయము, ఇది క్రియేట్ చేసింది కూడా ఎందుకు అంటే నందులూరులో రాబోయే రోజుల్లో ఇది ఊరికే మన నందులూరు గొల్లపల్లికి పరిమితం కాకుండా మొత్తం నందులూరు మండలానికి, అదేవిధంగా మనం రిజిస్టర్ చేసిన జనరల్ బాడీ కూడా ఇది మొత్తం నందులూరు మండలం వరకు చేసినాం అనమాట. ఎక్కడైనా ఏమన్నా ఎవరికైనా అవసరం పడినా మనం సాయం చేసేదానికి చేసినాం అనమాట. రాబోయే రోజుల్లో అందరికీ అవుతుంది, ఇది అందరికీ చేస్తాం. ఇక్కడ నేను మీకు ఇది కేవలం ముస్లింలకు మాత్రమే ఒక క్వశ్చన్ వేయడం జరిగిందనమాట. అది ఎందుకు వేయడం జరిగిందంటే కనుక, మీరు ఇప్పుడు మక్కా వెల్ఫేర్ సొసైటీలో పనిచేస్తుండే అది ఫౌండర్గాను, ఇప్పుడు మీరు ముస్లిం ఐక్య వేదికలో కొనసాగుతున్నారు, కరెక్టేనా? కరెక్ట్. ముస్లిం ఐక్య వేదికలో మీరు యాజ్ ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షులు బాధ్యత తీసుకున్నారు. అసలు మీరు అందులో మీ యొక్క కర్తవ్యం ఏమిటి, దానికి మీ కార్యాచరణ ఏమిటి, దానివల్ల ముస్లిం కమ్యూనిటీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మక్కా వెల్ఫేర్ సొసైటీలో మనం అనుకున్నది చాలా చిన్నదిగా నాకు అనిపించింది. అంటే ఈ మక్కా వెల్ఫేర్ సొసైటీ అనేది ఒక గొల్లపల్లి గ్రామానికి, నందులూరు మండలానికి వరకే పరిమితమైనది. అదే మన ఆ విధంగా చూసుకుంటే ముస్లిం ఐక్య వేదిక ఇది వచ్చేసి ఒక మండలానికే కాదు, ఒక జిల్లాకే కాదు, ఇది మొత్తం రాష్ట్రానికి ఆవిర్భవించబడి మొత్తం రాష్ట్రానికి ఇదంతా ఉండాలన్నమాట. అదేవిధంగా మొత్తం రాష్ట్రానికే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దీని యొక్క బ్రాంచులు పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారనమాట. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసే ఉంటారు, తెలంగాణ ఎలక్షన్స్ అయినాయి. మనము తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఎవరైతే మైనార్టీస్కి ఎక్కువ సీట్లు కేటాయించినారో, అంటే తెలంగాణలో వచ్చేసి 3-4 పార్టీలు నిలబడినాయి. బీజేపీ కూడా వచ్చింది, కాంగ్రెస్ కూడా వచ్చింది, కేటీఆర్ కూడా వచ్చింది. వీటి అన్నిటికీ వీటిల్లో ఎక్కువ శాతము ఎవరు మైనార్టీలకు సీట్లు కేటాయించినారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్. అందువలన ఏమైందంటే ఇది ఆ విధంగా చేసింది కాబట్టి నేను చూశాను అనమాట. ఇది మొత్తం రాష్ట్రంగా ఉన్నది. మనము మక్కా వెల్ఫేర్ సొసైటీ చేసింది ఒక మండలానికి, ఇదైతే మొత్తం రాష్ట్రానికి ఉన్నది. మనం మొత్తం రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మైనార్టీలు కానీ మానవ హక్కుల ఏ విధంగా ఇదైతే మనం దీంట్లో పనిచేస్తే మొత్తానికి మనం సేవ అందిగలుగుతాము. అదేవిధంగా మన కువైట్లో కూడా మన ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉన్నారు, మైనార్టీస్ కానీ మన బహుజన్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు అందరూ మతస్థులు ఉన్నారు. నేను నా యొక్క ఉద్దేశం ఏమనంటే మక్కా వెల్ఫేర్ సొసైటీ చేసింది కూడా జనాలకు అందరికీ లాభం కావాలి, రాబోయే తరాల్లో ఏ విధంగా ఇబ్బందులు రాకుండా అన్ని అవసరాలని తీర్చాలని చెప్పేసి క్రియేట్ చేసింది. ముస్లిం ఐక్య వేదిక యాజ్ ఏ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్గా నేను జాయిన్ అయింది. మరియు నా యొక్క ఉద్దేశం కూడా ఇదే, మన ముస్లిం సమాజానికే కాకుండా మొత్తం అన్ని జాతస్తులకు, అన్ని మతస్థులకు ఎవరికైనా ఏమన్నా మంచి జరగాలి, ఎవరికైనా ఏమన్నా అన్యాయం జరిగిందంటే అక్కడ నేను నిలబడేదానికి సిద్ధంగా ఉన్నాను. ఆ విధంగా మనము ముస్లిం ఐక్య వేదికలు కూడా కొనసాగుతున్నాం. కానీ ముస్లిం ఐక్య వేదిక కేవలం ముస్లింలకు మాత్రమే పనిచేస్తుంది కదా, వేరే కమ్యూనిటీ పైన ఏదైనా జరిగినప్పుడు స్పందించడం కానీ దాని గెలవడం కానీ జరగలేదు. కాబట్టి అది ఒక కమ్యూనిటీ కోసమే పనిచేస్తుంది ప్రజెంట్ అయితే కానీ. మేబీ రానున్న రోజు ఎట్లా ఉంది మనకి తెలియదు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ మనం చూద్దాం దాని గురించి. అయితే ఇప్పుడు మన వ్యూవర్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, నిజంగా సోషల్ మీడియాలో ఏం ట్రోల్ అవుతుంది, ఏంటి అనే విషయం చూస్తుంటేనా, మీరు ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో మీరు మాట్లాడుతూ మాకు రావాలంటే హక్కులుగా మనకు ఇవ్వకపోతే, మాకు ఏవైతే ఇస్తామని వాగ్దానాలు చేసిన హామీలు ఇచ్చారో హామీలు అమలు కాకపోతే రాజంపేట నియోజకవర్గంలో యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను కంటెస్ట్ చేస్తానని చెప్పారు. అది ఆ మెసేజ్ ఎంత వాస్తవం ఉంది, నిజంగా మీరు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో ఒకవేళ అవసరం వస్తే ఎమ్మెల్యేలు కూడా నేను నిలబడేదానికి సిద్ధంగా ఉన్నాను. అంటే అవసరం పడితే నిలబడతామన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. మనం చూస్తుంటే దాదాపుగా 2-3 నెలల్లో ఎన్నికలు ఏర్పడేస్తున్నారు. కాబట్టి దీనిపైన మీరు ఏది మెసేజ్ ఇవ్వడం జరిగిందో నిలబడతామని, ఖచ్చితంగా నిలబడతారా లేదా? నిలబడతాం. ఈ విషయంలో నేను ఒక విషయం చెప్పగలను మీకు. ముస్లిం ఐక్య వేదిక సభ్యులు మాట్లాడండి, ఎక్కడైనా కానీ మా
ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయము. మీ పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రం మేము సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అది మీ ముస్లిం ఐక్యవేదిక తరఫు నుంచి నామినేషన్ వేస్తారు కదా, అంటే పార్టీది కాదు, ఆర్గనైజేషన్ మాత్రమే. ఎలా మీరు ఐక్యవేదిక రాజీనామా చేసి మీరు ఇండిపెండెంట్గా ఇస్తారా, లేదా పార్టీ తరఫు నుంచి ఇస్తారా? దీనిపైన కొంచెం క్లారిటీ. నేను వచ్చేసి ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ముస్లిం ఐక్యవేదికకి రాజీనామా చేసి యాజ్ ఏ ఇండిపెండెంట్గానే నిలబడతాను. ఒకవేళ పార్టీ తరఫు నుంచి ఎవరైనా సీట్లు కేటాయిస్తే అందులో నిలబడేదానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎవరే కానీ సీట్లు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానే నిలబడతాం. అని మీరు పార్టీల తరఫు నుంచి కూడా సీట్ని ఆశిస్తున్నారా? సీట్లకు ఆశిస్తున్నాం. ఒకవేళ ఎవరన్నా సీట్ ఇస్తే వాళ్ళ ద్వారా నిలబడతాము, లేదంటే ఇండిపెండెంట్గానే నిలబడతాం. ఓకే, వెరీ గుడ్. విషయం ఏంటంటే కానీ ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉందో, మేము మైనార్టీలకు అది చేసినాం ఇది చేసినామన్నారు. నెక్స్ట్ అదేవిధంగా మేము రాష్ట్రంలో మేమైతే 99% మేము అన్ని పథకాలు కూడా అమలు చేసాం. మన మొదటి ప్రభుత్వం ఇదే. ఇంతవరకు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేస్తే కన్నా ఏ ప్రభుత్వం కూడా ఇంత శాతంగా అయితే కన్నా అమలు చేయలేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ప్రజల ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి తెలియజేస్తున్నారు. అటువంటప్పుడు మీకు ఏం అన్యాయం జరిగిందని మీరు యాజ్ ఏ ఇండిపెండెంట్ నిలబడాలనుకుంటున్నారు? నిజంగానే అభివృద్ధి జరగలేదా ఈ ప్రభుత్వంలో? పథకాలు రాలేదా, అందలేదా? చాలా మంచి క్వశ్చన్ అడిగినారు మీరు, వెరీ గుడ్. ఇప్పుడైతే 2024లో జనాలే దీనికి వచ్చేసి జవాబు చెప్తారు. ఖచ్చితంగా జవాబు చెప్తారు. ఏ విధంగా తెలంగాణలో మన ప్రభుత్వము డైరెక్ట్గా చెప్పకుండానే వాళ్ళ యొక్క హక్కు అనేది ఏదైతే ఉండదో ఆ హక్కుని వినియోగించుకొని మన ప్రభుత్వము ఏ విధంగా వచ్చిందో అదే విధంగా ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో చెప్తారు. అయితే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగినారనమాట. ఉండే ప్రభుత్వము మేనిఫెస్టో రిలీజ్ చేసింది, దాన్ని బట్టి 99% పూర్తి చేసినామని చెప్పేసి చెప్తున్నారు. వెరీ గుడ్, చాలా మంచిది. అది వాళ్ళ సర్వే ప్రకారంగా అయితే చేసినారేమో. మొత్తం జనాల సర్వే ప్రకారంగా అయితే చేయలేదు, జరగలేదు. అందువలన మనం జస్ట్ మన నందలూరు మండలానికి కాకుండా మొత్తం రాజంపేట నియోజకవర్గానికి చేయాల్సినవన్నీ జరగలేదు. కాబట్టి మేము నేను నిలబడి రాబోయే మన తరానికి అవసరమైనటి మన విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏవైతే ఆర్థికంగా కానీ వీటి అన్నిటికీ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో రాబోయే రోజుల్లో రాజంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబడతాం. అసలు రాజంపేటకి ఏం అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? రాజంపేటకి ఏం అన్యాయం జరిగిందంటే, రాజంపేటకి గత వైఎస్ఆర్ రాకముందు జిల్లాగా చేస్తామని చెప్పేసి 100% చేస్తామని చెప్పేసి చెప్పినారు. అయితే జిల్లా జరగలేదు. పోనీ కనీసము రాజంపేట జిల్లా చేయలేదు. మన మెడికల్ కాలేజ్ వస్తామని చెప్పేసి చెప్పినారు. జిల్లా చేస్తే మన మెడికల్ కాలేజ్ వేరే చోట ఇస్తామని చెప్పేసి ఆ మెడికల్ కాలేజ్ కూడా తీసుకుని పోయి ఆ పక్క పెట్టినారు. జిల్లా చేయలేదు, మెడికల్ కాలేజ్ లేదు. అన్యాయమే కదా అది. అంటే రాజంపేట నియోజకవర్గంలో ఏదైతే మెడికల్ కాలేజ్ గతంలో ఇచ్చారో దాన్ని తీసుకువెళ్ళి మదనపల్లి పెట్టడం జరిగింది. ఆఫ్కోర్స్, ఎందుకంటే కదా దానికి కారణం ఏమైనా కదా జిల్లాగా ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు జిల్లా కూడా ప్రకటించకుండా అది రాయచూటికి తరలించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పాయింట్ పైన వేస్తున్నారా, లేదంటే కన్నా అసలు అభివృద్ధి జరగలేదు రాజంపేట నియోజకవర్గం అనుకుంటారా? వాళ్ళ సర్వేల ప్రకారంగా అయితే అభివృద్ధి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ప్రజల సర్వే ప్రకారంగా అయితే అభివృద్ధి జరగలేదు. ఓకే, గత 10 ఏళ్ల నుంచి మనం చూసుకుంటే కన్నా రాజంపేట నియోజకవర్గంలో ఒకరే ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ వేరైనా కూడా ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరే అనమాట. వాళ్ళు మీ కమ్యూనిటీకి కానీ మైనారిటీ కమ్యూనిటీస్ కానీ స్పెషల్గా ఏం మేలు చేయలేదా? ఎందుకంటే 10 ఏళ్ల నుంచి వాళ్ళకి సమయం ఇచ్చారు కాబట్టి రాజంపేట ప్రజలు వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోగలిగినారా లేదా, ఏదైనా అభివృద్ధి చేసినారా లేదా? చెప్పాలంటే ఒక అభివృద్ధి, మంచి అభివృద్ధి చేసినారు మైనార్టీలకు. ఇప్పుడు మీరు మైనార్టీల గురించి అడిగినారు కాబట్టి నేను చెప్తాను. 5 సంవత్సరాల ముందు అయితే రాజంపేట నియోజకవర్గానికి శ్మశాన వాటిక చేస్తామని చెప్పేసి చెప్పినారు. వాళ్ళు మాట ఇచ్చిన పరంగా అయితే చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత చాలా ఉన్నాయి. దుల్హన్ పథకం తీసుకోండి, అదేవిధంగా రాజంపేటలో వచ్చేసి ఉర్దూ ఉండే కాలేజ్ తీసుకోండి, మైనార్టీస్కి ఏ విధంగా అయితే వర్క్ బోర్డ్ ఆస్తులు కానీ వీటి అన్నిటికీ ఒక విధంగా చూసుకున్నారంటే రాజంపేటకి అన్యాయం జరిగింది, మేలేం జరగలేదు. మనం చూసుకుంటే కన్నా ఇప్పుడు మీరు నామినేషన్ వేసి నేను నిలబడతాను. మీరు కన్నా రాజంపేట నియోజకవర్గం నిలబడితే కన్నా ఇప్పుడున్నటువంటి ఏవైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల ముందు మీరు నిలబడగలరా?
చూడండి, నిలబడగలుగుతామా లేదా అనేది ఇది మేము తేల్చే విషయం కాదు. ఇది ప్రజలు చూస్తున్నారు, ప్రజలే వాళ్ళే నిర్ణయిస్తారనమాట. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్లలో అందరికీ తెలిసిందే, సోషల్ మీడియాలో మొత్తం జరిగింది. బర్రెలక్క అని చెప్పేసి జరిగింది. ఆమెకు జరిగిన అన్యాయము, ఆమె అయితే ఏదో నేను ఇంజనీరింగ్ చేశాను, నేను చదువుకున్నాను, అయినా నాకు ఉద్యోగం దొరకలేదు, నేను బర్రెలు కాసుకుంటాను అని చెప్పేసి ఆమె యొక్క మనసులో ఉండే బాధని జస్ట్ చెప్పుకునేది. దానిపైన లేనిపోని కేసులన్నీ పెట్టేసి ఆమెకు వచ్చేసి ఇచ్చేసినారు. ఆమె ఏం చేసింది, సరే నాకు జరిగిన అన్యాయం అందరికి జరగకూడదు, అదేవిధంగా రాబోయే రోజుల్లో అందరికీ సహాయం చేస్తామని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో నిలబడింది. ఆమె దగ్గర డబ్బు కూడా లేదు, అయినా 6,000 ఓట్ల పైన గెలిచింది. వేరే పార్టీస్ వారు 10,000 ఓట్లతో ఉన్నారు, వీళ్ళు 6,000 ఓట్లతో ఉన్నారు. 10,000 ఓట్లు ఎక్కడ, 6,000 ఓట్లు ఎక్కడ? ఏం గెలుచకుండా నిజాయితీగా గెలిచిన ఓట్లే కదా. దీని గురించి ప్రజలే చెప్తారు అనమాట. వాళ్ళ ముందు మేము నిలబడతామా లేదా అనేది తర్వాత విషయం. బర్రెలక్కకు దాదాపుగా 5,800 ఓట్లు రావడం జరిగింది. కాకపోతే ఆమె కంటే ఒక ఎజెండా ఉండింది. దానికోసం నిరుద్యోగుల పక్షాన నిలబడి ఏదైతే తమకు అన్యాయం జరిగిందో అన్యాయాన్ని ప్రశ్నిస్తా ప్రజలకు వెళ్ళడం జరిగిందన్నమాట. ఆ విధంగా మీకు ఏదైనా అన్యాయం జరిగిందా? ఆ విధంగా అన్యాయం జరిగిందంటే చాలా ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఒక నిరుద్యోగులు మన రాజంపేటలో అన్నమయ్య కాలేజీలోనే ఎంతమంది ఒక సంవత్సరానికి కొన్ని వందల మంది ఎడ్యుకేట్ అయ్యి వస్తూ ఉన్నారు. వీళ్ళకందరికీ ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు? వీళ్ళు వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం వస్తున్నది. నాలాగా మీలాగా వేరే దేశాలకు పోవాల్సిన అవసరం వస్తున్నది. ఒక మంచి కళాశాల కానీ లేకపోతే మంచి ఇండస్ట్రీలు కానీ ఏమన్నా వచ్చేసి మన రాజంపేట నియోజకవర్గంలో ఉన్నాయా? పోనీ కనీసం ఒక మంచి ఉద్యోగం చేసుకునేదానికి లేకపోయినా మంచి వ్యవసాయ ఒక ఏమన్నా బిజినెస్ చేసుకుందామంటే ఏమన్నా అలాంటి కూడా ఏమన్నా ఉన్నాయా? అలాంటివి కూడా లేవు. చూడండి, మన రాజంపేట నియోజకవర్గంలో మన నందులూరు గురించే నేను చెప్తాను. చూసుకోండి, ముందైతే ఒక 15 సంవత్సరాల ముందైతే రైల్వే ఎలా ఉన్నిందిరా అంటే బ్రిటిష్ సమయంలో అయితే రైల్వే ఇదే మెయిన్ హెడ్ క్వార్టర్స్ అన్నమాట. ఆ పక్క రేణిగుంట, ఈ పక్క చెన్నై. దాని తర్వాత రేణిగుంట, ఈ పక్క గుంటకల్, తర్వాత వచ్చేసి కడప కూడా అంత లేకుండా ఉన్నింది, నందులూరు ఉంది. ఈ రోజు ఏం పరిస్థితి ఉండదు నందులూరుకి? నందులూరులో ఉండే రైల్వే ఆస్తులన్నీ ఎంత అన్యాయం జరిగిపోతాయంటే నందులూరు వాసులకి ఇది చాలా భయంకరమైన సత్యము. వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. వచ్చే రోజుల్లో అక్కడ రైలు కూడా నిలబడేదానికి కూడా లేకపోతే మొన్నటి వరకు కూడా రైలు నిలబడకుండా ధర్నాలు చేశారన్నమాట. ఈ పరిస్థితి జరిగింది. దీనికంటే ఇంకా అన్యాయం ఏం కావాలంటే నిరుద్యోగులు చూస్తారా? ఐలాండ్ ఫ్యాక్టరీలో 10 సంవత్సరాల ముందు ఐలాండ్ ఫ్యాక్టరీ ఎట్ట ఉండిందంటే 24 అవర్స్ 3 షిఫ్టులు. ఒక షిఫ్ట్ వస్తే ఇల్లు పోయి మళ్ళీ వేరే షిఫ్ట్ వస్తుంది. ఆ రోడ్ అంతా ఎంత గర్దీ ఉండిందా అంటే ఇంచుమించు 15,000 మంది శ్రామికులు అక్కడ వచ్చేసి పనిచేస్తూ ఉన్నారు. అలాంటిది ఏమన్నా మన రాజంపేట నియోజకవర్గంలో ఏమన్నా ఉంటుందా? లేదు. పోనీ ఎన్ని కాలేజీలు ఉన్నాయి? వీటి అన్ని కాలేజీల్లో ఒక సంవత్సరానికి వచ్చేసి 15,000 మంది స్టూడెంట్స్ వచ్చేసి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకుంటా ఉన్నారు. ఒక రాజంపేట నియోజకవర్గంకి నేను చెప్తానండి. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయండి? అంటే అందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే ప్రభుత్వం దగ్గర కూడా అన్ని ఉద్యోగాలు ఉండాలి కదా. అందుకనే కదా ప్రైవేటీకరణ తరఫున ప్రైవేట్ కంపెనీల ద్వారా మీరు ఉద్యోగాలు సంపాదించుకోండి అవకాశం చేస్తాం. రాబోయే రోజుల్లో ఒకవేళ నేను నిలబడితే నందులూరు నియోజకవర్గానికి, రాజంపేట నియోజకవర్గానికి ఏవేవి అయితే అవసరాలు ఉన్నాయో, ఏ విధంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ఎన్టీ రామారావు కానీ వీళ్ళందరూ ప్రజల కోసము నిలబడి ఒక ఎజెండా తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నిలబెట్టారనమాట. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒకవేళ నేను గెలిస్తే నందులూరు నియోజకవర్గానికి కావాల్సిన అన్ని పోరాడి తీసుకొని వస్తాను ఇన్షాల్లా. ఓకే, ఇన్షాల్లా మీరు కూడా ఖచ్చితంగా గెలవాలని నేను కూడా ఆశిస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక రాజంపేట నియోజకవర్గంలో మీరు నిలబడుతున్నారు, అది ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ లేదా ఏదైనా పార్టీ తరఫు నుంచి నిలబడరు. మీకు అంత ఓట్ బ్యాంక్ ఉందా స్పెషల్గా? ఎందుకంటే కనుక పబ్లిక్ ఫిగర్కి మాత్రమే గుర్తు ప్రజలు ఈ మధ్య. అది కాకుండా హోరాహోరీన ఉన్నటువంటి 2 పార్టీలు ఇప్పుడు చూసుకుంటే మనము 3వ పార్టీ కాంగ్రెస్ కూడా బాగా యాక్టివ్ అయింది అన్నమాట ఆంధ్ర రాష్ట్రంలో. ఈ వీళ్ళ ముగ్గురు మధ్యలో నుంచి మీరు మీ యొక్క ఓట్ బ్యాంక్ సాధించగలరు? అలా చూసుకుంటే రాజంపేట నియోజకవర్గంలో మొత్తం 80,000 ఓట్లు ఉన్నాయి. 80,000 ఓట్లు మైనార్టీ ఓట్లు. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇక్కడనే కొన్ని
మంచి మంచి సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక యూనిటీగా అయ్యి వీళ్ళ యొక్క అవసరాలు, అంటే వీళ్ళ యొక్క ఊర్లో ఉండే ఊరు మొత్తం కలిసి ఏ విధంగా ఒకటయ్యి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటా ఉన్నారో, అదే విధంగా రాబోయే రోజుల్లో 80,000 ఓట్లు మైనార్టీలు ఒక్కటయ్యి ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నిలబడ్డారనుకోండి, అది పెద్ద సమస్య కాదు. అంటే మీరు ఖచ్చితంగా దాదాపు 20,000 ఓటు మైనార్టీస్ ఉన్నాయో మీరు సాధించగలరని ఒక నమ్మకాన్ని, ధీమాన్ని మాత్రం మీరు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు అదేవిధంగా 80,000 ఓట్లు మైనార్టీలు ఉన్నాయి, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మన మైనార్టీలే కాకుండా వేరే జాతి వాళ్ళు కూడా ఉన్నారు, వేరే మతస్థులు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అక్కడికి వస్తున్నాను. మీరు ఏదైతే చెప్పారో 80,000 మైనార్టీ ఓట్లు ఉన్నాయన్నారు. కాకపోతే ఒక నియోజకవర్గంలో గెలవాలంటే కానీ అందరి ఓట్లు అవసరం అన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి అందరు ఓట్లు మీరు సాధించే విధంగా, వాళ్ళకి మీ పైన నమ్మకం కలిగించే విధంగా ఏదైనా మేనిఫెస్టోని తయారు చేయబోతున్నారా? చేస్తాం. ఇప్పుడు ఏ విధంగా మేనిఫెస్టో అని చెప్పేసి నేను ఏ విధంగా ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టానో, అలా కొంతమంది అడిగారన్నమాట, ఫోన్లు కూడా చేశారు. సార్ మీరు నిలబడతామని చెప్పేసి చెప్తున్నారు, మీ యొక్క మేనిఫెస్టో ఏమైనా రిలీజ్ చేయండి అని చెప్పేసి. రాబోయే రోజుల్లో రిలీజ్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కేతిరెడ్డి మీకు తెలుసు, ఎలా చేస్తారు అతను? గడప గడప కార్యక్రమము. ఇంటికాడికి పోయి అమ్మ మీకేమన్నా సమస్య ఉన్నదా చెప్పండి, అయ్యా మీకేమన్నా సమస్య ఉన్నదా, అప్పటికప్పుడు స్పందించి వికలాంగులు కానీ, విడూస్ కానీ, ముసలోళ్ళు కానీ, చిన్న పిల్లలు కాడి నుంచి చదువుకోకపోయినా చదువు వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా చేస్తే ఎందుకండి ఇంకా దీనికంటే ఎక్కువ ఏం కావాలి మేనిఫెస్టో? వాస్తవం. కానీ మీరు మీరు గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు ప్రజలకు తెలిస్తేనే కదా మీకు నమ్మి ఓటే. అఫ్ కోర్స్ నేను వచ్చే రానున్న రోజుల్లో మన కేసిరెడ్డి ఏ విధంగా పనిచేస్తున్నారో అదే విధంగా దానినే ఫాలో చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకి అవసరం ఉండే ఏ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ చేస్తాను. అదేవిధంగా స్టూడెంట్స్కి విద్యాపరంగా మంచి మంచి స్కూల్స్, మన గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేసి వాటిలో యొక్క మంచి విద్యని, మంచి ఉపాధ్యాయుల్ని నిర్మించి మంచి విద్యని అందిస్తాము. అదేవిధంగా యూత్ ఏ విధంగా అయితే పిల్లలు చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ కానీ ఏదైనా సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగ పరంగా కానీ వీలైనంత వరకు గవర్నమెంట్ సెక్టార్స్లో లేదంటే కొత్త కంపెనీస్ తీసుకొని వచ్చి వాళ్ళకి మన రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రానికి పోకుండా వీలైనంత వరకు చేస్తాము. పెద్దోళ్ళకి వాళ్ళ యొక్క అవసరాలని ఏ విధంగా పింఛన్స్ గవర్నమెంట్స్ వాళ్ళకి అందిస్తూ ఉండదు. అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో ఒకవేళ వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి, అవ్వాతాతలకి, వీళ్ళందరికీ ఏ ఉన్నాయో అన్నీ చేస్తామండి. మీరు ఎన్ని బాగా చెప్పుకొని వచ్చారు, బాగుంది. కాకపోతే ఏదైతే మీరు చెప్తున్నారో ఇవి చేయాలంటే ప్రభుత్వం ఇదే ఉండాలి. కేవలం మీరు ఒక రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే గెలిస్తేనే అధికారంలో వచ్చే పార్టీ వేరే ఏ పార్టీ అయినా కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మీ అవసరం వాళ్ళకు ఉండి మేబీ 1 సీటుతోనో 2 సీట్లతోనో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశం ఉంటాయి కదా. ఒకవేళ మీరు గెలిచిన తర్వాత అప్పుడు మీకు మేబీ ఈ డిమాండ్స్ని పూర్తి చేయొచ్చాము. కానీ అలా కాకుండా నార్మల్గా మీరు గెలిచినారు, చాలా వ్యత్యాసంతో గెలవడం జరిగింది పార్టీలు అంటే కదా, ఇవన్నీ మీకు సపోర్ట్ చేయరు కదా. యాక్చువల్గా వాళ్ళ పార్టీలో ఉంటే లేదా వాళ్ళ పార్టీలో విలీనం అయిపోతే మేబీ చేయొచ్చాము. కానీ అలా అవకాశం వస్తే మీరైనా వెళ్ళి విలీనం అయ్యే అవకాశం ఉందా ఆ పార్టీలో? దీంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడైతే ఇండివిజువల్గా కానీ పార్టీల పరంగా కానీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అతనికి ఒక రైట్స్ అనేవి ఉంటాయి. కొన్నిటి మీద అతను నిర్మూలించగలడు, అంటే కొన్నిటి మీద వాటికి ఈ చేయకూడదు, ఈ చేయాలి, ఈ కావాలని చెప్పేసి కొట్టాడి ప్రభుత్వంతో అయినా తీసుకుని రాగలుగుతాడు. ఆ విధంగానే చేస్తాం. అంటే ప్రభుత్వం ఏది పథకాలు ఇస్తుందో ఆ పథకాలు ప్రజల వరకు చేరగలుగుతారు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా. కానీ మీరు మీ స్వతహాగా ఏదైనా పథకాలు చెప్తే కన్నా మీరు చేయలేరు కదా. ఎందుకంటే మీరు రాజంపేట నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో మాత్రమే పోరాడగలరు. అదే మనకు కావాల్సింది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో చిన్న పిల్లలకు కానివ్వండి, పసిపిల్లలు కానీ, వయసులో ఉండే వాళ్ళకి కానివ్వండి, మన మైనార్టీస్ కానివ్వండి, ఏ మతస్థులకైనా కానివ్వండి, అవ్వాతాతలకు కానివ్వండి, వీళ్ళందరికీ చిన్న పిల్లల నుంచి అవ్వాతాతల వరకు ఎంతమందికి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటికి పరంగా
వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ వాళ్ళకి రావాల్సిన విధుల గురించి కానీ వీటిపైన పోరాడతాం. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్ ఒకటి మీకు ఏంటంటే కన్నా మీరు నామినేషన్ వేయడానికి వెళ్ళాలనుకున్నారండి. వెళ్ళిన తర్వాత గెలిస్తే అక్కడే ఉండిపోతారా? ఒకవేళ ఓడిపోతే తిరిగి బయటికి వస్తారా? మనకి ఎక్కువ సంవత్సరాలు కోవిడ్లో ఉండాలని చెప్పేసి లేదండి. ఎందుకంటే దేవుని ఇచ్చింది మనకు అన్ని విధాలుగా చాలా ఉండాలి. మనము మక్కా వెల్ఫేర్ సొసైటీ క్రియేట్ చేసింది కూడా జనాలకి ఏదో మంచి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ముస్లిం ఐక్య వేదికలో యాజ్ ఏ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్గా నేను ఉండేది కూడా ఏదో మన రాబోయే తరానికి ఏదో మంచి చేయాలని చెప్పేసి, ఇప్పుడు దీనికి మించి ఎమ్మెల్యేగా నేను నిలబడాలనుకుంటా ఉండేది కూడా మొత్తం జనాభా ఎవరైతే రాజపేట నియోజకవర్గంలో ఉండారో వాళ్ళందరికీ న్యాయము అనేది ఒక ఇది అని చెప్పేసి చూపించాలి. అన్యాయం ఎక్కడైనా జరిగితే దానిపైన ఇమీడియట్లీ స్పందించి న్యాయం జరిగే విధంగా చేయాలనుకున్నాను. అందువల్ల నిలబడుతున్నాను. రాబోయే రోజుల్లో ఇన్షాల్లా నా తరపు నుంచి 100% కృషి చేస్తాను. ఏమైనా ఎంతవరకైనా పోయి పోరాడతాము. అంటే ప్రజా సమస్యలు స్పందిస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ గెలవని ఓడిపోని ప్రజాక్షేత్రంలో ఉంటారు. ఇప్పటి నుంచో ఉండాను, ఇప్పుడు కూడా ఉన్నాను, రాబోయే రోజుల్లో కూడా ఉంటాను. గెలవకపోని అది వేరేది. ఇక ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు వాళ్ళ యొక్క నిర్ణయము. పోయిన శుక్రవారం కూడా మా మక్కా వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి ఇంకా అక్కడ ఉన్న చాలా మంది వచ్చేసి మనము ఓట్లు వేసి గెలిపించిన నాయకులు మన ఇంటి కాడికి వచ్చేసి మన గుమ్మం కాడికి వచ్చేసి మన యొక్క అవసరాలను కూడా అడగడం లేదు. అంత ఎందుకండి, మన రాజపేట నియోజకవర్గంలో నందలూరు మండలంలో గొల్లపల్లిలోనే చెప్పుకోండి 1000 ఓట్లు ఉన్నాయి. వార్డ్ నెంబర్ 1 1000 ఓట్లతో మొత్తము వార్డ్ నెంబర్ 1 గొల్లపల్లి గెలిచినారు. ఈ రోజు కూడా నందలూరు మండలము గొల్లపల్లి గ్రామానికి చెత్త ఇచ్చుకునేదానికి చెత్త బండి రాదు. అన్యాయం కాదు అది. దీనికోసమే మన జగన్ గారు, మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గడప గడప అనే ఒక కార్యక్రమం పెట్టడం. ఆ కార్యక్రమంలో మీ ఇంటి వద్ద రాలేదు ఎవరు అధికారులు? ఎవరు రాలేదు. రాకు మీరు ఎందుకని వీరిని ప్రశ్నించలేదు? మీ స్థానిక అడిగినాము, సోషల్ మీడియాలో కూడా పెట్టాము. మీరు కలిసారా? గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే ఒకసారి వచ్చిన్నారు. ఒకసారి వస్తే సరిపోతుందండి. అంటే మీ సమస్య తీసుకుని వెళ్ళాలి. సమస్య తీసుకొని వెళ్ళాము, చెప్పినాము, సోషల్ మీడియాలో పెట్టాము. విద్యాపరంగా తీసుకోండి, మన గొల్లపల్లి స్కూల్లోనే ఉర్దూ స్కూల్ ఉన్నది. డ్యామ్ అన్నమే డ్యామ్ కొట్టుకుపోయి కట్ట తెగిపోయి ఊర్లో వచ్చేసి ఎంత నష్టం జరిగింది తెలుసా? కొన్ని వేల రూపాయలు జనాలు వచ్చేసి జోబుల నుంచి పోయినాయి, క్యాష్ పోయింది. కొన్ని లక్షల రూపాయల ఆస్తులు నష్టం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల మొత్తం నియోజకవర్గానికి నష్టం జరిగింది. దీనిపైన ఏమన్నా ఇది ఉండదా? దీనికోసమని మన జగన్ గారు పర్యటించినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు 5 లక్షల రూపాయలు మేము ఆర్థిక సాయం అందిస్తాము. అదేవిధంగా ఎవరైతే ఇల్లును కోల్పోయారో వాళ్ళకు ఏదైతే జగనన్న కాలనీ ద్వారా ఇంటిని నిర్మించిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దాని ద్వారా మేలు జరిగిందని ఆశించవచ్చు కదా. వెరీ గుడ్. నేను జగన్నాన్ని అభిమానిని కూడా, వాళ్ళ యొక్క ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఇది వాస్తవమే, జగనన్న ఇల్లు ఇచ్చినాడు, వాళ్ళ యొక్క నష్టపరిహారం ఇచ్చినారు అనేది వాస్తవమే. అయితే 30% మందికే ఇది దొరికినది. మిగతా 70% మందికి ఇంతవరకు కూడా దొరకలేదు. ఆ డ్యామ్ కూడా తెగిపోయి కట్ట మొత్తము సోమసల వరకు కట్టపోయింది. ఇంతవరకు ఆ కట్ట కార్యక్రమం కూడా లేదు. ఆ ఇసుకది కూడా మాఫియా జరుగుతున్నది. కొన్ని లక్షల టన్నుల ఇసుక వచ్చేసి వేరే రాష్ట్రానికి తరలిచ్చేస్తా ఉన్నారు. దానిపైన కూడా ఏమీ లేదు. ఇప్పుడు మొత్తము ఆ ఊరు కొట్టుకుపోయింది. ఇంతవరకు కూడా వాళ్ళకి ఇల్లు లేవు. ఇచ్చినారు, అందరికి లేదు, అందరికి దొరకలేదు, అందరికి అందలేదు. ఇది వాస్తవం. ఒకవేళ మీరు కన్నా గెలిస్తే కన్నా మీరు వాళ్ళందరికీ కూడా ఇంటిని నిర్మించే నా వల్ల అయినంత నేను పూర్తి సహాయం చేస్తాను, ఆర్థిక సహాయం కూడా చేస్తాను. వాళ్ళ యొక్క సమస్యలను కూడా తీసుకుని పోయి ప్రభుత్వం ముందు ఉంచుతాను. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ వాళ్ళ యొక్క హక్కులు కానీ ప్రజలకు ఏమేమి ఉన్నాయో అన్ని కూడా తీసుకుని వచ్చి ప్రజలకు ఇచ్చేదానికే నేను నిలబడిపోతున్నాను. వెరీ గుడ్ ప్రదీప్ భాయ్. ఏ విధంగా అయితే మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మక్కా వెల్ఫేర్ సొసైటీ నుంచి ప్రారంభించి మీ ప్రయాణాన్ని ముస్లిం ఐక్య వేదికలో ఈరోజు రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా ఏదైతే గల్ఫ్ కోవిడ్లో అధ్యక్షులు వహిస్తున్నారో మీరు
ఏదైతే మీరు ఎజెండాతో రాజపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ యొక్క మేనిఫెస్టో ప్రజలకు అందరూ మెచ్చే విధంగా ఉండాలని, అందరూ మేలు జరిగే విధంగా ఉండాలని ఉంటుందని ఆశిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఆదరణ చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు థ్యాంక్ యూ ధైర్యంగా ముందుకు వచ్చి నామినేషన్ వేయడమే ఫస్ట్ మీ సోం గెలిచినట్టు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే హోరాహోరీగా ఉన్నటువంటి పార్టీలలో మేము నామినేషన్ వేస్తాము, మాకు ఏదైతే అన్యాయం ఏంది అతను గలమిస్తామని మీరు ముందుకు వచ్చేవాటి సొగం మీరు ఆల్రెడీ గెలిచేసినట్టు అనమాట. కాకపోతే ఏదైతే రాజకీయం ఉందో దాన్ని రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు గెలుపు తీసుకురాగలిగేయచ్చు. గెలవాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇన్షాల్లా ఎన్నికలకు ముందు ఒకసారి కలుసుకుందాం, ఎన్నికలు అయిన తర్వాత ఒకసారి కలుసుకుందాం. మన కస్టమ్ స్టూడియోలో అందరూ కూడా సపోర్ట్ చేయాలని, మన వ్యూవర్స్ అందరూ కూడా ఖలీల్ గారిని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా యొక్క స్టూడియోకి వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుం, నమస్తే.